పేపర్లో లీక్ అవుతాం అనేది జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి. దాంట్లో వీళ్ళు ఎంత ఎగ్జామ్ ఎంత కట్టుదిట్టంగా కానీ దాంట్లో ఆ లీక్ చేస్తాం వల్ల వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్ అన్ఇమాజినబుల్, మన ఎవరికి తెలవనంత. సో నేను అనేది అదే, ఇప్పుడు ఈవీఎంలో ఎలాగో నీట్ ఎగ్జామ్ కూడా ఒకళ్ళతో అయ్యేది కాదు. దెర్ ఆర్ సో మెనీ స్టేక్ హోల్డర్స్, ప్రింటింగ్ చేసిన పేపర్ సెట్ చేసిన కాదమ్మా, అక్కడ చేసేవాళ్ళు కూడా వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ. వాళ్ళు ఎంత ఇప్పుడు పేపర్ ఎవడో ఒకడు హ్యూమన్ బీయింగ్ సెట్ చేయాలి కదా, 5 పేపర్లు సెట్ చేస్తారు, ఏయో కొన్ని ఇస్తారు, అయితే అది తర్వాత ప్రింటింగ్, తర్వాత చాలా సెంటర్లకు వెళ్ళాలి. ఉంటే మీరు నేను కూర్చుని మాట్లాడినట్లు కాదు కదా, నేను మీ చేతికి ఒక పేపర్ ఇస్తే మీరు రాసిస్తాం కాదు, కొన్ని లక్షల మంది రాయాలి, కొన్ని చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. అలా లీక్ చేస్తే అందుకే అంత కఠినమైన చెయ్యాలంటే భయపడే రకంగా ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చెప్పేవాళ్ళందరూ ఆ చట్టాలు ఇన్నాళ్ళు ఎందుకు తేలా? కానీ వాటిపైన కూడా చర్చకు రమ్మంటే కూడా రాకుండా అడ్డుపడి సభను సజావుగా నడవనివ్వకుండా. డెఫినెట్గా మోడీ గారి ప్రభుత్వం ఆన్సరబుల్గా ఉండబట్టే మనం ప్రతి విషయంలోనూ నిజంగా ఈ వారు జరుగుతూ ఉంటే మినిమం ఎఫెక్ట్తో మోడీ గారు ఆయన రాష్ట్రంలోనే దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారతదేశం యొక్క విలువ పెంచారు. అంతకుముందు అసలు మన ఎవరు లెక్క చేశారమ్మా, పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అందరూ మనని అడుగుతాం, భారతదేశాన్ని గౌరవిస్తాం అన్నీ. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ SIR దీనిపైన కూడా విపరీతమైనటువంటి ఆరోపణలు, విమర్శలు. దీంతో ఆ పక్కన అంటే కాంగ్రెస్ సపోర్టర్స్ కావచ్చు, లేకపోతే రీజనల్ పార్టీస్, వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్, వాళ్ళవి కావాలనే తీసేస్తున్నారు. ఇంతకన్నా నేను SIRలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యాను. అక్కడ మాది 2,06,000 ఓట్లు అయితే 13,000 ఓట్లు పోయినాయి, 7,000 మంది చచ్చిపోయారు, 5,000 మంది బయటికి వెళ్ళిపోయారు. అక్కడ ఓటు ఉంది, అన్ట్రేసబుల్ ఒక 700 మంది. ఇంకా వీళ్ళందరూ ప్రూఫ్తో సహా ఇస్తున్నారు. మీరు కావాలంటే ఈ నెల రోజులు కొత్త ఓటర్లను జాయిన్ చేసుకోవడానికి కొంత జాయిన్ చేయండి, అంతేగాని డూప్లికేట్లు ఓట్లు ఎక్కడో